హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తోనే బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్‌కి సింపుల్‌గా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్‌ని నార్మల్ మిషన్‌తోనే వర్క్ చేశాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా నార్మల్ మిషన్‌తోనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేశాను. ఈ బ్లౌజ్ కూడా నార్మల్ మిషన్‌తోనే చేశాను. ఇలా ఏ మోడల్ డిజైన్ అయినా నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ముందుగా వీడియో మొత్తం ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుదు. ముందే చెప్తున్నాను. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడరింగ్ ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేటు మిషన్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. దొరికిన వాళ్ళు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలి. పైన బ్లౌజ్ క్లాత్ని పెట్టుకోవాలి. నేను మీకు చూపించడం కోసం వేస్ట్ క్లాత్ని పెడుతున్నాను. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడరింగ్ చక్రం, కింద నట్టు ఉన్న ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే ఎంబ్రాయిడరీ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. గట్టిగా క్లాత్ని లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఒక అట్టను తీసుకుని మనం డిజైన్ చేయాలనుకున్న డిజైన్ని అట్ట మీద ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అట్ట ముక్కను మనం బ్లౌజ్ నెక్ షేప్ దగ్గర పెట్టుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేశాను. మీరు ముందుగానే బ్లౌజ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకుని అండ్ డిజైన్ కూడా డ్రా చేసుకున్న తర్వాతే ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని ఫ్లేమ్ని సెట్ చేసుకోవాలి. నేను పెన్సిల్తో ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మీరు వైట్ కలర్ ఎంబ్రాయిడరింగ్ పెన్సిల్ తీసుకుని మార్క్ చేసుకోండి. ఇలా నెక్ చుట్టూరు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను డార్క్ గ్రీన్ ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని అండ్ లైట్ కలర్ రీల్ని తీసుకున్నాను. నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకున్నాను. సేమ్ కలర్లో ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా బాబిన్కి నార్మల్ మిషన్ రీల్ని బాబిన్కి ఎక్కించుకుని కింది సైడ్ పెట్టుకోవాలి. పైన ఎంబ్రాయిడరింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని పెట్టుకుని ఈ విధంగా దారం లూజ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడరింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే టైట్గా వచ్చి వర్క్ నీట్గా కనిపించదు. సేమ్ నేను చూపించిన విధంగానే సెట్ చేసుకొని పెట్టుకుంటే వర్క్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నెక్ బోర్డర్ వేసుకోవాలి. నెక్ బోర్డర్ ఈ విధంగా ఒక 10-20 టైమ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే వెడల్పు మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు వచ్చే వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం వీడియో కంప్లీట్ అయ్యే వరకు చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. వర్క్ ఎలా ఉందో కంప్లీట్ అయిన తర్వాత దగ్గరగా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామందికి వర్క్ నీట్గా రావడం లేదు, పర్ఫెక్ట్గా రావడం లేదు అంటున్నారు. సేమ్ నేను చెప్పిన విధంగా పెడితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. పైన మాత్రం ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని లూజ్గా పెట్టుకోవాలి. కింద సైడ్ బుట్టను మాత్రం నార్మల్గానే పెట్టుకోవాలి. మనం డ్రా చేసుకున్న డిజైన్ని ముందుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద మీకు చూపించడం కోసం ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి 2 కలర్స్ని లేదా 3 కలర్స్ని తీసుకుని ఈ విధంగా ఏ డిజైన్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు డిజైన్ ప్రకారం డ్రా చేసిన విధంగా డిజైన్ స్టిచ్ చేసాము. దాన్ని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న డిజైన్ షేప్లో స్టిచ్ చేసుకున్నది ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. 2 కలర్ కాంబినేషన్ అయితే మొత్తం ఫినిషింగ్ ఇచ్చినప్పుడు డబుల్ కలర్ని చివరిన ఫినిషింగ్ కింద యూస్ చేసుకోవాలి. నేను అయితే 2 కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ని స్టిచ్ చేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్లో లైట్ గ్రీన్ కలర్ షేడ్ ఇస్తాను. ఈ విధంగా మొత్తం వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్ కలర్ని లైట్ గ్రీన్ కలర్ని షేడ్ ఇస్తున్నాను. 2 కలర్ ఫ్లవర్ కాంబినేషన్లో స్టిచ్ చేస్తున్నాను.
ఫుల్గా బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసిన బ్లౌజెస్ చూడాలంటే అండ్ కట్ వర్క్ ఏ విధంగా చేయాలో చూడాలనుకుంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తోనే సింపుల్గా ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్నైనా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ముందుగా ట్రై చేసిన వెంటనే వర్క్ రాదు. బోర్డర్ ఇలా 2 కలర్ లేదా 3 కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేసుకోండి. నేను బోర్డర్ మీకు అర్థమవడం కోసం కొంచెమే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, వర్క్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను రఫ్ క్లాత్ మీద మీకు రఫ్గా డిజైన్ చేసి చూపించాను. 2 కలర్ కాంబినేషన్లో ఫ్లవరు చాలా నీట్గా ఉంటుంది. ఇంకా హెవీ లుక్ కనిపించాలంటే ఇలా చిన్న గోల్డెన్ పూసల్ని తీసుకుని ఈ విధంగా నేను చూపించిన విధంగా మొత్తం ఫ్లవర్ చుట్టూరు స్టిచ్ చేసుకోవాలి. ఎటువంటి డిజైన్ అయినా నార్మల్ మిషన్తో సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇలా పూసల్ని ఇలా ఎక్కించుకుని ఆ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కో పూసని ఈ విధంగా కదలకుండా ఉండి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ పూసలతో డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే హెవీ లుక్గా కనిపిస్తుంది. మగ్గం వర్క్ అండ్ పెద్ద ఎంబ్రాయిడింగ్ మిషన్తో చేసినట్టే హెవీ లుక్గా కనిపిస్తుంది. సింపుల్గా కావాలంటే ఈ విధంగా ఫ్లవర్ని స్టిచ్ చేసుకుని మధ్యలో కుందంని అంటించుకోండి. హెవీ లుక్ కావాలంటేనే ఇలా గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకోండి. మొత్తం ఫ్లవర్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఓన్లీ ఆ ఫ్లవర్ని ఒక ఆకుని ఒక షేప్ మాత్రమే స్టిచ్ చేసి చూపించాను. ఇలా చిన్న పూసలు గోల్డెన్ పూసల థ్రెడ్ని తీసుకుని ఈ పూసల థ్రెడ్ని కూడా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. దీనికన్నా పెద్ద సైజు పూసలు ఉంటాయి, అది తీసుకుని ఫస్ట్ ఈ పూసలు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత డిజైన్ చుట్టూరు తర్వాత పెద్ద పూసల్ని స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. ఇలా బోర్డర్ మధ్యలో కూడా 2 కలర్స్ కాంబినేషన్ మధ్యలో కూడా బోర్డర్లో ఈ పూసల బోర్డర్ని యాడ్ చేసుకుంటే హెవీ లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ ఈ విధంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.